ఎడార్ల ప్రవాహములో డిసెంబరు 14వ దినపాఠము. ప్రభువా, యోహాను శిష్యులకు నేర్పినట్టు మాకును ప్రార్థన చేయి నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. మేము మాకచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. ప్రభువా, మాకు ప్రార్థన చేయి నేర్పమని వారు అడుగుగానే ఆయన దేవుని ఆకాశమంతటిని కలయజూచెను. నిత్యుడైన వాని సంకల్పమంతటిని ఒక్కసారి స్మరణకు తెచ్చుకొనెను. మానవ జాతి జీవిత విషయమై దేవుడు ఉద్దేశించినంతటిని తలంచుకొనెను. దాన్ని అంతటిని మనస్సులో ఉంచుకొని మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలాగూ చేయుడని చెప్పెను. మనము వినిన ప్రార్థనలకు ఆయన చెప్పిన ప్రార్థనా పద్ధతికి ఎంత వ్యత్యాసమున్నదో గమనించండి. తంత్రముతో కూడిన మన ప్రార్థనలు ఈ పద్ధతిలో నుండును. ప్రభువా, నన్ను ఆశీర్వదించము, తరువాత నా కుటుంబమును, ఆ తరువాత నా సంఘమును, నా పట్టణమును, నా దేశమును దీవించుము. అది ముగింపక ముందు ప్రపంచమంతటిలో ఆయన రాజ్యము వ్యాపించునుగాక అందుము. మనము ఎక్కడ మన ప్రార్థన ముగింతుమో ఆయన అక్కడ ఆరంభించెను. ప్రభువు నేర్పిన పద్ధతి మన పద్ధతికి వ్యతిరేకముగా నున్నది. ఆయన నేర్పిన ప్రార్థనలో ప్రపంచము మొదట, మన వ్యక్తిగత అవసరతలు ఆ తరువాతనే నా ప్రార్థన ఖండములను, దీవులను, సముద్రములను దాటిపోయిన తరువాత, ప్రతి మనుషుడు ఆ ప్రార్థనలో వచ్చిన తరువాత, ప్రపంచము విషయమై దేవుని ప్రతి ఒక్క కోరిక తీరిన తరువాత, నా కొరకు ఒక రొట్టె ముక్క అడగవలెనని ఆయన నేర్పించెను. ప్రభువైన యేసు తనకున్నదంతయు తను తాను మన నిమిత్తము శిలువ ద్వారా పూర్తిగా ఇచ్చివేసినప్పుడు ఈ రీతిగా చేయమని చెప్పెను. ఈ రీతిగా చేయమని చెప్పుట సమంజసము కాదా? క్రీస్తు పని మన జీవిత ప్రధాన లక్ష్యమనియు ప్రాముఖ్యమనియు, ఆ తరువాత వ్యక్తిగత విషయములను మనస్కరింపవలెనని ఏ స్త్రీ పురుషుడైనను దేవుని రాజ్యంలో ఎంత మాత్రము లెక్క చేయబడరు. ఒక యువతి తన జ్ఞాపకార్థము తన నోట్బుక్లో కొన్ని మాటలను రాయమనగా, ఆఫ్రికాకు మిషనరీగా వెళ్ళిన రాబర్ట్ మోషెట్ ఇలాగూ రాసెను: నా సేకరణ పుస్తకము అనాగరిక హృదయము, దానిలో తుఫానులు తలదాచుకొనును, నీడలు విశ్రమించును, ఒక్క కాంతి కిరణమైనను దానిలో కనబడదు. అక్కడ యేసు నామము వ్రాసి అనాగరికుడు ఆయన ఎదుట మోకరించి ప్రార్థించుచు, ప్రపంచమునకు ఆయన వెలుగు ప్రత్యక్షపరచుటే నా ఆత్మకానందము, ఆయన రాజ్యమునకు హద్దు లేదు. లూకా 1:33. మిషనరీ కార్యక్రమం సంఘము ప్రధాన కార్యము. ఆమెన్. దేవుడి మాటలు దీవించును.